కలిపి పుచ్చుకునేది కాదు. 3 కలిపి పుచ్చుకుంటే అది కేవలం భోక్తవ్యానికి వెళ్ళినప్పుడు అవుతుంది, తద్దిన పెట్టినప్పుడు అవుతుంది. మహాప్రభు తాతకి ముత్తాతకి అందరూ కలిసి ముగ్గురికి ఒకసారి పోతాడుగా, అప్పుడు ఓసారి అవుతాడు వీడు. ఎంత తేడా ఉందండి, అంత తేడా ఉంది చూడండి. నిమిషం దాన్ని పుచ్చుకోవడంలో తేడా. ఆ పుచ్చుకోవడం కనుక ముగ్గురికి ఒకసారి పుచ్చుకున్నాడా 3 చెంచాలు కలిపి అది అవుతున్నది మహాప్రభు. లేకపోతే దేనికదే ఆధ్యాత్మిక ఆదిభూతక ఆది దైవతముల కింద వర్తిస్తుంది. తన దేహానికి వచ్చినటువంటి బాధలు, ఆదిభూతకం అంటే తన బంధువులకు వచ్చినటువంటి బాధలు, దైవికంగా అనుకోకుండా వచ్చిన బాధలు పోవడం కోసం 3వది అలా 3 సార్లు పుచ్చుకుంటే సమస్తమైన బాధలు కూడా తీరిపోతాయి సుమా. అందుకోసం పుట్టిందండి తీర్థం. అందుకనే ఆలయానికి వెళ్ళాలంటే తీర్థప్రసాదములు స్వీకరించండి అంటుంటారు. తీర్థప్రసాదములు పుచ్చుకోండి అని. తీర్థప్రసాదములు, తీర్థం విష్ణుస్వరూపం, ప్రసాదం శివస్వరూపం. తీర్థం శివస్వరూపం, ప్రసాదం విష్ణుస్వరూపం. అందుకోసమని తీర్థప్రసాదములు అంటే శివ భేదం లేదురా, ఆ గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ ఈ గుళ్ళోకి వచ్చి మానేస్తావేమోరా అని చెప్పారు మహాప్రభు. ప్రతివాడికి మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలోనూ కూడా మనకు ధర్మం ఏమిటో జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. తీర్థప్రసాదములు స్వీకరించి, తీర్థం పరమేశ్వరుని యొక్క స్వరూపం, ప్రసాదం విష్ణుమూర్తి యొక్క స్వరూపం. ఆయన ఏదో హాయిగా అలంకారం చేసుకుంటాడు, కూర్చుంటాడు, సరే ఏదో నైవేద్యం పెట్టేస్తారు, ఏదో పులిహోర కాస్త వస్తుంది, అందుకోసమని ఆ ద్వారో ఈ దారో వస్తుంటాడు, తీసుకెడుతుంటాడు. శివాలయంలో ఏమొస్తుందండి? తీర్థమే. అందువల్ల కేవలం వచ్చేది తీర్థమే తప్ప ఏమి రాదు. ఆ కారణం చేసి మహానుభావుడు పరమాత్మ యొక్క స్వరూపం అది. ఆ తీర్థప్రసాద స్వీకరణ చేయమని అందుకోసమే ఆలయానికి వచ్చినప్పుడల్లా ప్రతి వారికి కోరిక, భగవంతుని యొక్క తీర్థప్రసాదములు పుచ్చుకోవాలి, తీర్థప్రసాదములు అని చెప్పి భగవంతుని యొక్క ఆహ్వానం చేసినప్పుడల్లా భగవంతుని యొక్క ఆలయమునకు, భగవంతుని యొక్క కార్యక్రమమునకు దేనికి వచ్చినా సరే తీర్థప్రసాదములు పుచ్చుకోండి, తీర్థప్రసాదములు స్వీకరించండి అని చెప్పడంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి పరమార్థం అది. సరే, అలాగే కథలోంచి మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళిపోయినాను మహాప్రభు. ఎందుకంటే ఆ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావన చెయ్యాలి, దాని గురించి కూడా కొంచెం చెప్పాలి కదా. ఏమండి అవన్నీ ఎప్పుడో చెబుతాలి అంటే మాత్రం కుదరతాయా? ఏ సమయం వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడ ఏది అవసరమో దాన్ని మాత్రం చెప్పేయాలి. అసలు ధర్మం నేర్చుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం ఒకటి. అలాగే ధర్మము అంటే ప్రత్యేకించి ఇదంతా ఒక్కసారిగా చెప్పాలి అంటే ధర్మోపన్యాసం అయిపోతుంది. ధర్మోపన్యాసం ఉంటే మీరు పట్టాల వాళ్ళే ఉంటారు, ఎవరో ఉండరు. ధర్మోపన్యాసం చెబితే ఉంటారండి? ఏదో పక్కనే ఒక కథ ఉంటే ఆ కథని అనుసరించి ఇతరమైనటువంటి ధర్మములను కూడా జ్ఞాపకం చేస్తుంటే అందులో ధర్మమే పెట్టుకుంటావో, కథే పెట్టుకుంటావో, కథ వెనకాతల పరమార్థమే పెట్టుకుంటావో, అట్టే పెట్టుకోవడం నీ ఇష్టం. ఏది మనస్సులో అట్టే పెట్టుకుంటావో నీ పరమార్థం అది. ఆ కారణం చేత ఎప్పటికప్పుడే ప్రతి విషయంలోనూ కూడా పరమార్థం. మనం కూర్చున్నదే ఆలయం కనుక ఆలయానికి కావాలన్నటువంటి పరమార్థముల ముందు మనకు తెలిస్తే అనంతరమందు. అందుకనే పరమాత్మకి ఎప్పుడూ కూడా అలా ఇచ్చినటువంటి దాన్ని పుష్పం మాత్రమే ఇవ్వవలే. ఎవరికి? స్త్రీలకి. అలాగే దళం మాత్రమే ఇస్తూ ఉంటారే పురుషుడికి. ఈ దళమైనా పుష్పమైనా మొత్తం చెవులోనే పెట్టారు వీడు కాదు. ప్రసాదం శిరసా గృహ్ణామి, ఎత్తిమీద పెట్టుకోవాలి. ప్రసాదం ఎప్పుడు చెవులో పెట్టి తినకూడదు మహాప్రభు. పూలైనా సరే ఏదైనా సరే ఒక దళమే చెవులో పెట్టుకోవాలి తప్ప పువ్వు మాత్రం ఎప్పుడూ కూడా ఆలయంలో కనుక నిజంగా ఆయన పువ్వే ఇస్తే శిరసా గృహ్ణామి, ప్రసాదం శిరసా గృహ్ణామి, నెత్తి మీద పెట్టుకోవాలి. నెత్తి మీద పెట్టుకుని ఆ పైన సిగ్గైతే బయటకు వెళ్ళి కిటికీలో పెట్టి వెళ్ళిపో. బయటకు వెళితే నెత్తి మీద పువ్వు పెట్టుకుంటే ఏదన్నా నవ్వుతారేమో, దుఃఖమాదు కదండి మనకు. ఏ మంచి పని చేస్తే ఏదన్నా అనుకుంటారేమో అని ఓ భయం ఉంది కదా మనకు, ఆ అభిమానం ఉంది మనకు. అందుకోసం చెప్పి బయటికి వెళ్ళే ఆ పువ్వు కాస్త తీసేసి ఎక్కడో పెట్టేసేయడం, లేదా ఎవరికైనా ఇచ్చేయడము నీ ఇష్టం, ఏదైనా చేసుకో. కానీ శిరసా గృహ్ణామి, నెత్తి మీదనే పెట్టుకోవడంలే ఏమైనా సరే. ఆలయంలో మాత్రం ప్రసాదం అంతే. అందుకనే ప్రసాదం అంటేనే ప్రసాదం శిరసా గృహ్ణామి, శిరస్సు మీదే పెట్టుకోవాలి. పరమాత్మ యొక్క అనుగ్రహమును అలా నెత్తి మీద పెట్టుకోవాల్సిందే. సరే వదిలేండి. ఇక దాని గురించి ఇంకా ప్రస్తావన అలా చేస్తుంటే ఇంకేవో కొత్త వస్తుంటాయి కొద్దిగా. కథలోకి విడవదాం మళ్ళీ. జనంటే ప్రతి విషయంలోనూ కూడా పరమార్థం ఉంది. నా భావన, నా ఆదుర్దాయుడి అంటే ప్రతి విషయంలోనూ కూడా పరమార్థం ఉంది. ఆ పరమార్థమైన కారణం చేత పరమార్థమును మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరమార్థం మాత్రమే తప్పక చెప్పి తీరవలే. ఆ అనంతరమందున కాళిందేని దాటిన తర్వాత ఆ ఆశ్రమానికి ఎదురకుండా పరమాత్మ అలా బయలుదేరి పెడుతున్నారు. అనంతరమందు మరొక్క నదీ తీరమునకు కూడా వెళ్ళారు పరమాత్మ. అక్కడ కూడా మళ్ళీ స్నానం చేశారు అమ్మవారు. అక్కడ కూడా తగినటువంటి నైవేద్యాదులన్నీ కూడా పెట్టుకున్నారు. ఆ సరస్సుకి పూజ చేసుకున్నారు. అనంతరమందు పరమాత్మ మళ్ళీ అది కూడా దాటారు. అలా ముందుకు పెడుతున్నారు పరమాత్మ. అక్కడి నుంచి అలా ముందుకు పెడుతున్నారు. అక్కడి నుంచి ఒక పర్యాడం చూస్తున్నారు. చూసావా నాయన లక్ష్మణ, ఈ సృష్టి యొక్క కార్యక్రమం ఎంత బాగుందో చూసావా, ఈ సృష్టి యొక్క ప్రభావం ఎలా ఉందో చూసావా అన్నారు. అంటే సృష్టి యావత్తు కూడా చాలా అందంగా కనిపిస్తోంది. సమస్తమైనటువంటి అందములు కూడా దానిలో కనిపిస్తున్నాయి. చూసావా
ఎంత అందంగా ఉందో అన్నారు పరమాత్మ. అందుకనే తులసీం ఏకవర్షంచ బిల్వపత్రం త్రివర్షకం ఆసప్తరాత్రం కమలం అన్యపత్రం దినే దినే. పూజ చేయడానికి కూడా మళ్ళీ నాకు ఆ దాని మించి బుద్ధి పోలా, మళ్ళీ అక్కడికే వెళుతోంది. అన్యపత్రం దినే దినే. ఎప్పుడు తులసీం ఏకవర్షంచ, తులసి దళం కనుక కోసిన తర్వాత 1 సంవత్సరం బతికుంటున్నది. ఈ సంవత్సరం లోపల వాడిపోయినా ఎండిపోయినా కాసిన నీళ్లు తలితే చాలు దానికి ప్రాణం వచ్చినట్లే, అప్పుడు కోసినట్టే పనిచేస్తున్నది. ఆ కారణం చేత తులసి దళాన్ని కనుక కోసిన తర్వాత సంవత్సరం కూడా పూజకి పనికి వస్తుంది. బిల్వపత్రం త్రివర్షకం, మారేడు దళం కోస్తే 3 సంవత్సరాల పనికి వస్తుంది. అందుకనే లక్షపత్రి పూజ చేసేటప్పుడు శివాలయానికి పట్టుకొచ్చి పోసేస్తారు బస్తాల్లో బట్టి. ఎప్పుడో కోసినప్పుడు 3 రోజులు అయిపోతుంది. అప్పటికి ఆయన అప్పటికే బస్తాల్లో బట్టి దిగుచ్చి వేసి అలాగే అన్నీ దళములన్నీ కోసి చక్కగా మారేడు దళములన్నీ కూడా అప్పుడు దాని మీద ఒకసారి ప్రోక్షణ చేస్తే చాలు, అప్పుడు కోసినంత పుణ్యం దానికి. తులసీం ఏకవర్షంచ బిల్వపత్రం త్రివర్షకం ఆసప్తరాత్రం కమలం. 7 రోజులు పనిచేస్తుంది తామర పువ్వు. కోసిందులుగాయతూ 7 రోజుల లోపల ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు దాన్ని. అన్యపత్రం దినే దినే. మిగతా పత్రములు పుష్పములు ఏమైనా సరే ఏ రోజున కోశారో ఆ రోజునే పూజ చేయాలి. అంతేగాని మర్నాటికి మాత్రం దాస్తే పనికిరావో. అది కూడా మనం కావలసినంత వరకు సాధ్యమైనంత వరకు నేర్చుకోవాలన్నటువంటి ధర్మం అది. ఎంచేత మనం కూడా నిన్నటిదో మొన్నటిదో ఇవాళ తాజాగా వచ్చాయి ఈ ఊరు అనుకునేది చామంతి పూలు కొనేది, దాని ఏదో వెనెట్టు పెట్టేది, అది ఫ్రిడ్జ్లో పెట్టేది, ఏదో రకరకాలుగా అట్టే పెట్టుకుని అవి తీసుకొచ్చి మొన్నాడు భగవంతుడికి పూజ చేస్తారే, వ్యర్థం మహాప్రభు, ఎందుకో పనికిరావు. పరమాత్మకి పూజ చేయడానికి అన్యపత్రం దినే దినే. ఏ దళమైనా సరే ఏ పుష్పమైనా సరే ఎప్పుడూ కూడా మర్నాటికి పనికిరాదు. ఈ 3ంటికే ఉంది లైసెన్సు. తులసీం ఏకవర్షంచ బిల్వపత్రం త్రివర్షకం ఆసప్తరాత్రం కమలం అన్యపత్రం దినే దినే. ప్రతిరోజు కూడా ఏ రోజున మనం పూజ చేసుకోవాలనుకున్నామో ఆ రోజునే కోయవలే, ఆ రోజునే పరమాత్మకు అర్పించవలే. ధర్మశాస్త్రం అంతే. సరే, మళ్ళీ జ్ఞాపకం పోయింది మహాప్రభు. చేనంటే దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాను కనుక ప్రత్యేకించి పరమాత్మ మనస్సు మన దాని మీదకి వెళ్ళిపోయింది. అనంతరం అందున మహానుభావుడు సృష్టి యొక్క వైచిత్ర్యం అంతా కూడా అలా ఒక పర్యాడం జ్ఞాపకం చేస్తున్నాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అవన్నీ కూడా అలా జాగ్రత్తగా చూసుకుంటూ అలా ముందుకెళ్తున్నారు. సృష్టి యొక్క వైచిత్ర్యం అంతా కూడా ఇక్కడ మహానుభావుడు సింహరాజు గారు ఏడుతూ పడుకున్నాడు. ఈయన ఏడుపు మళ్ళీ రామచంద్రమూర్తి చిత్రకూటానికి చేరిపోతాడు, అక్కడ మళ్ళీ ఎక్కొస్తాడు. అప్పుడు కథ మళ్ళీ ఇక్కడ మొదలవుతుందండి. అంతవరకు ఏ కథ లేదు, ఈ కథ ఇక్కడే అయిపోయింది. సింహరాజు గారి కథ అక్కడే ఉండిపోతుంది. ఇక ఆ స్వభావం మళ్ళీ సుమంతుడిని మహానుభావుడు ఆ వీడి యొక్క ఆశ్రమం దాటిన గుహుని యొక్క ఆశ్రమం దాటిన తర్వాత అప్పుడు ఆయన్ని వెనక్కి పంపిస్తాడు. వెనక్కి పంపిస్తే అప్పుడు వస్తాడు సుమంత్రుడు తిరిగి అయోధ్యకి. ఆ సుమంత్రుడు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభమై ఆ రాత్రికే ధృతమహారాజు గారి యొక్క మరణం. ఆ రోజుకే ధర్మం. ధృతమహారాజు గారి మరణం ఏ రోజున చెబుతారో మరణించాడు అనగానే సమాప్తం పురాణం ఆపే. ఇక అలా టైం ఉన్నా సరే టైం కాకపోయినా సరే అయిపోయినా సరే మొత్తం మీద ఆ రోజున అక్కడ ఆపేసేయాలి. ఎందుకంటే ఈ పౌరాణికుడు మైలపడతాడు. వీడు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి బట్టలు తడుపుకుని ఆ వేళ మళ్ళీ తిరిగి వెళ్ళి భోజనం చేయాలండి. పౌరాణం అంటే ఒకనాడే అందులో సంపూర్ణ రామాయణం అంటే ఇది ఒక క్రతువు. చైత్ర వైశాఖ మాసములలో ఫలాన్ని కలుగుతుంది. పుష్యమాసంలో చెప్పకూడదు, ఆషాఢ మాసంలో ప్రారంభం చేయకూడదు, మూఢంలో ప్రారంభం చేయకూడదు. సంపూర్ణ రామాయణం అంటే తేలిగ్గా ఉందా మహాప్రభు? అది కేవలం వేదంతో సమానం కనుక దానికి దీక్ష ఉంది. ఆ దీక్ష ప్రకారమే దాన్ని సంచరింపజేయవలే. ఆ దీక్ష ఉన్నన్నాళ్ళు అలాగే ధర్మానికి కట్టుబడి ఉండవలసిందే. అంతేగాని దీక్షాబద్ధుడై ఉండాలి, కానీ దీక్ష నుంచి మాత్రం ఎప్పుడో కూడా మారడానికి వీల్లేదు. ఇంకా వీడొస్తూనే ఉంది బాబు, ఇది దీక్ష మాత్రం మారడానికి వీల్లేదు. ఆ కారణం చేత దీక్షగా అలా ఉండవలే కనుక కరెక్ట్గా ఎక్కడ ఏది ఆపాలో అక్కడే ఆపాలి దాన్ని. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి వీల్లేదు. ధృతమహారాజు గారు మరణించాడు అంటే ఇక మళ్ళీ కథ ఆపడానికి చెప్పడానికి వీలేదు. ఇక ఆ వేళకి అంతే, ఆ రోజుగా ఆ సమాప్తం అక్కడే. ఇక మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొన్నాడికి తయారవుతాడు వీడు. మళ్ళీ మొన్నాడు వచ్చినాక అక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు. దేశం రాజకమని ఏక తర్వాత ఏమైనా చెప్పుకో, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళి మహాప్రభు ధర్మం ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. అలా కొన్ని ఆ ధర్మశాస్త్రం ఉంది కనుక ధర్మశాస్త్రంకు కట్టుబడే రామాయణం చెప్పవాలి. ఇవాళ ఇక గుహన యొక్క ఆశ్రమానికి బయలుదేరి పెడుతున్నాడు రామచంద్రమూర్తి. అక్కడే గంగా తీరమునకు బయలుదేరి వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఆ గంగా తీరమునకు వెళ్ళి ఆ గంగానదిని ఒక్క ప్రయాణం చూచి పరమాత్మ అక్కడి నుంచి ఒరే నాయనా లక్ష్మణ బయలుదేరి పెడదాంరా, ఇక్కడ ఏదో అవతల చిన్న పట్టణం ఏదో కనిపిస్తోందన్నారు. ఉంటనే అప్పుడే మహానుభావుడికి గుహుడికి కబురు వెళ్ళిపోయింది.
స్వాగతం ఓహో మహాభాగా అన్నాడు. దయచేయండి మహాప్రభో అనుకుంటూ వచ్చేస్తున్నాడు మహాభక్తుడు గుహుడు. పరమేశ్వరుని యొక్క భక్తుడు, మహాపరమాత్మ యొక్క భక్తుడు కనుక రామచంద్రమూర్తిని అలా ప్రార్థించుకుంటూ వచ్చేస్తున్నాడు. మహాప్రభో ఆగండి, మహాప్రభో ఆగండి, మీ పాద ప్రక్షాళన చేసుకుని నా పడవలోకి ఎక్కించుకుంటాను మహాప్రభో. ఏం చేద్దా, మీ పాదం కనుక తగిలితే, మీ పాద కనుక ఏదైనా ధూళి ఉందంటే అమాంతంగా స్త్రీగా మారిపోతున్నారంట. విన్నాను లేండి నేను. ఈ మధ్య ఏదో ధూళికి ఓ స్త్రీ అమాంతంగా కొత్తగా వచ్చేసిందంటే మహాప్రభో ఆ కారణం చేత ఆ స్వామి మహాప్రభో కాదు, వాడి భక్తి ప్రతిపత్తి అక్కడ. కేవలం పాద ప్రక్షాళన చేసుకుని ఆ కాళ్ళు అలా తుడిచి అప్పుడు స్వామిని భుజాల మీద కూర్చోబెట్టుకుని దీనిలో పడవలో కూర్చోబెట్టుకున్నాడు వాడు. అంత గౌరవించాడు మహాప్రభో. ఆ సమయంలోనే పడవ కదులుతున్నప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, లక్ష్మణ పడవ పట్టుకోరా, సీతామాతకు పడవ అలవాటు లేదు కనుక పడవ ఊగుతుందిరా అన్నాడు ఆయన. సరే దానికి ఏదో కొత్త అర్థాలు వచ్చాయండి, వదిలేసేద్దాం. ఒక తోట చెబుతూ పడవ కదులుతోంది అని సీతామాతని చేయబట్టుకోరా అన్నాడు. రామచంద్రమూర్తి చెయ్యి పుచ్చుకునే ఎక్కించారు సీతామాతని చెప్పాడు ఆయన తణుకులో. సరే అక్కడే నేనున్న ఆ ప్రాంతంలో లోగడ పురాణం చెప్పాను. సరే ప్రస్తుతం ఈ ఊళ్ళో ఉన్నాను, కానీ నా అడ్రస్ మర్చిపోయినారు వాళ్ళు. అందుకోసం ఎక్కల సుబ్బారావు గారికి కవర్ రాశారు. ఈయన అక్కడ ఆ అజ్జరం, అది ఆ అజ్జరం అనే ఊరి నుంచి ఉత్తరం రాశాడు ఆయన. అయ్యా శాస్త్రి గారు చెప్పారు అంటే వాల్మీకిలో అలాగే ఉంది రామాయణంలో అన్నట్ట. వాల్మీకి అంటే నువ్వుగా చెప్పవలసింది, వాల్మీకిని చెప్పేవాడు ఆంధ్రదేశంలో ఉన్నాయనే ఒక్కడు, అందుకోసం ఆయనే చెప్పాలి వాల్మీకి అంటే ఎక్కడుందో అన్నాడు. వాల్మీకంలో ఏమనుందో చెప్పాలి, ఆయనే చెప్పాను అని ఉత్తరం రాశారు. ఈ సుబ్బారావు బాబు నా కోసం 2 రోజులు తిరిగాడు, నేను ఊళ్ళో లేకపోయినానంట. అప్పుడు వచ్చి ఆ కవర్ అందించాడు. ఆ కవర్ విప్పి ఆనాడు చూస్తే ఇది సంగతి. ఆయన దీనికి ప్రమాణం రాయవలయ్యా, కేవలం కథ మనిష్టం కాదు రాయడానికి, బలాన సర్గలో బలాన శ్లోకంలో ఉంది అని రాయాలి, మనం కొటేషన్ ఇవ్వాలి, అందుకోసం నేను రాసి పడేస్తాలే అన్నాను. సరే అనంతరం ముందు మొన్నాళ్ళు మూడో నాటికల్లా 58వ సర్గలో ఉందన్నది. అయోధ్యకాండలో 58వ సర్గలో చెప్పాడు మహానుభావుడు. అక్కడ 2-3 శ్లోకాల్లో ఈ ధర్మం ఉంది. ఇక్కడ రామచంద్రమూర్తి పడవ పట్టుకోమన్నాడు, అంతేగాని చెయ్యట్టుకోమన్నాడా. ఆ చెయ్యే కనుక పట్టుకుంటే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్యభిజానామి నిత్యం పదాభివందనాత్తు. మా తల్లికి చేతికి ఉండాలేవో, ఈ చేతికి ఉన్నవి మాత్రం మా తల్లివి అవునో కాదో ఈ మూటలో ఉన్నవి నాకు తెలియదు అన్నాడు లక్ష్మణస్వామి. అలాగే చెవులకు కూడా ఏవో ఉన్నాయి, ఈ వస్తువులు కూడా మా వదిన గారు అవునో కాదో నాకు తెలియదు. నిత్యం పాదాభివందనాత్, రోజు కాళ్ళకి నమస్కరించే అలవాటు కనుక ఈ అందులో మాత్రమే మా వదిన గారు అన్నాడు వాడు. అది ఎక్కడన్నాడు, సుగ్రీవుడి దగ్గర అనిపించాడు రామచంద్రమూర్తి. లక్ష్మణ చూడరా ఈ వదిన నగలో మీ వదిన గారు ఏమో అన్నాడు. ఆ నగలమూర్తి తీయించాడు. అప్పుడు అంటే మేము ఉన్నాం అన్నదమ్ములం, మీరు ఉన్నారు చూడండిరా అని వీడికి అర్థం. సుగ్రీవుడికి చెప్పాడు పాపం బుద్ధి. మహాప్రభో రామావతారం మాట్లాడండి, అందుకనే భక్త్యా యుక్త్యా ముక్త్యా రామాయణం. భక్తి ఉండవలే, అక్కడక్కడ యుక్తి కూడా ఉండవలే, రాజకీయం కూడా దానిలో చూపిస్తూనే ఉంటాడు పరమాత్మ. అనంతరం మంది మోక్షం అనేటువంటి భావన కూడా దానిలో తప్పనిసరిగా ఉంటుంది. ఆ మోక్షం అనే భావనతో పరమాత్మ అలా ముందుకు నడిపిస్తారు. గంగా సరస్సు గంగానదీ తీరమును వెళ్ళగానే వెంటనే ఒక పర్యాయం, లక్ష్మణ చూసావరా ఈ గంగ ఎంత ప్రశాంతంగా ఉందో సరా, స్నానే గంగా పానే తుంగ. ఎప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు గంగలోనే స్నానం చేయవలే, తాగేటప్పుడు తుంగభద్రలోనే తాగాలి నీళ్లు. అది తాగితే వాడికి ఆరోగ్యం బాగుంటుంది. తుంగభద్రలో కనుక నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. ఆ కారణం ధర్మశాస్త్రం అలా చెప్పి ఉంది దానికి. అందుకోసమే గంగానదీ తీరమునకు అలా చేరగానే చూసావరా నాయన ఆ గంగ ఎంత బాగుందో అన్నాడు పరమాత్మ. అనంతరం ఉంది మహానుభావుడు గుహుడు వచ్చేశాడు. ఆనందోత్సాహములతో పరమాత్మ తమను వస్తావని. అందుకనే మమత సఖ్యాత నాకు కేవలం స్నేహితుడివి, పరమాత్మ కూడా నీవేనయ్యా మహాప్రభో. ఆ కారణం చేసి తప్పకుండా నిన్నే ఆశ్రయిస్తున్నాను. సమస్తమైనటువంటి జీవకోటికి కూడా అలంకారమైనటువంటి పరమాత్మ నీవన్నాడు. ప్రార్థించాడు. పరమాత్మ అలా జాగ్రత్తగా ఆ పడవలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు బాబా. గుహుని యొక్క పట్టణమునకు అటు ఇటు కూడా ఉంది గంగ. 2 పాలికలు చీలికలుగా మధ్యలో 2 పాయలుగా అలా మారిపోయింది. ఆ 2 పాయల మధ్యలో ఉంటుంది ఇది ఈ గుహుని యొక్క పట్టణం. దాని పేరు శృంగబేరపురం. ఆ శృంగబేరం వాడి పట్టణం. అంతమందిని మహానుభావుడు జాగ్రత్తగా తీసుకెళ్ళంటే తిరిగి మళ్ళీ ఆ స్నానతో బయలుదేరుతాడే మహానుభావుడు భరతుడు. అక్కడ చెప్తాడు దీని పరమార్థం ఏమిటో. ఆ కారణంగా అక్కడ 2 పాయలుగా చీలినట్టుగా మనకు అర్థం అక్కడ వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక పాయలోంచి పరమాత్మ ఇలా ఇంటికి చేరిపోయినారు గుహుని సన్నిధానమునకు. ఆ గుడి తగ్గినటువంటి ఆహార పదార్థములన్నీ కూడా కలిగించాడు.
ఆహార పదార్థములన్నీ కూడా చక్కగా ఐనేయమనే మాంసంతో తయారు చేయించాడు. కొన్ని వస్తువులు రామచంద్రమూర్తికి చక్కగా విందు చేశాడు. మహాప్రభో ఆతిథ్యం పుచ్చుకోండి మహాప్రభో, చాలా కాలమైంది బయలుదేరి, ఎక్కడ పడుతున్నారో కష్టాలు పడుతున్నారో మహాప్రభో, ఆహారం కూడా దొరికిందో దొరకలేదో అన్నారు. నాయన ఈ మాంసాహారం మాత్రం తీసుకో అన్నాడు ఆయన. ఎంచేత తెలుసా, ఎప్పుడే నేను ఆనాడే ప్రతిజ్ఞ చేశాను, యథా నీ వేషం ఎప్పుడైతే రథీష్ఠుడిగా మారిపోయినానో ఆనాటి నుంచి రథీష్ఠుని యొక్క ధర్మములే ఆచరిస్తానని. ఆ కారణం చేత కేవలం నా రూపం ఎలా ఉందో ధర్మం కూడా అలాగే ఉండవలే. రూపాన్ని బట్టి ధర్మం మారిపోతుంది ఇక, అంతేగాని కేవలం వాడు మాత్రం రూపం ఒకటే ధర్మం ఇంకొకటే ఆచారం ఒకటే ఎలాగండి, అది శాస్త్రం ఒప్పదు. అందుకోసం ఎప్పుడైతే రథీష్ఠుని యొక్క వేషం వేశానో రథీష్ఠుని యొక్క ధర్మమునే ఆచరించవలే, అష్టధర్మమే ఆచరించవాలి తప్పకుండా ఇక్కడ. ఆ కారణం కోసం ఏమైనా సరే వదిలేస్తున్నానన్నారు. అనంతరం చక్కని ఆహారం ఇచ్చాడు. హాయిగా స్వామి ఒక్క చిన్న కోరిక అన్నాడు. అయ్యా ఈ రాజ్యం అంతా మీది, ప్రపంచమే మీది మహాప్రభు, కేవలం నేనేమిటి, ఇదంతా కూడా వీరంతా కూడా మీ వాళ్ళే, ఈ రాజ్యం అంతా మీదే మహాప్రభు, నేను కూడా మీ వాడిని. ఆ కారణం చేత ఒక్క చిన్న కోరిక. ఏం చేదనంటే కేవలం ఆమెకు కైకమ్మకు వరమిచ్చాడు మీ నాన్నగారు, అంతే కదా. కైకమ్మ గారి మాట ప్రకారమే మీరు బయలుదేరొచ్చారు మహాప్రభు. ఏ మాట అయితేనేం మహాప్రభు, మీ ఆతిథ్యం వల్ల మీ రాక వల్ల మా గృహం యావత్తో కూడా పావనమైంది కనుక మీరు ఇక్కడే ఉంటే మహాప్రభు చాలా సంతోషం అన్నాడు. చాలా సంతోషం, ఈ శృంగమైన పట్టణమే మీది, చాలా అభ్యంతరం ఉంది మహాప్రభు, ఇదంతా మీదే, ఈ ఆస్తంతా మీదే మహాప్రభు, ఈ ప్రభుత్వమే మీది, రాజ్యం నాదే, నాది కాదు మహాప్రభు, ఈ రాజ్యమే మీది అన్నాడు. ఆ కారణం చేత ఇక్కడే కనుక మీరుంటే సంతోషిస్తాను మహాప్రభు అన్నాడు. అలా ప్రాధేయపడ్డాడు ఒక్క పర్యాయం. అప్పుడు అన్నాడు రామచంద్రమూర్తి, కాదు నాయన ఆవిడ చెప్పారు దండకారణ్య వాసనం అన్నారు. ఆవిడ చెప్పిన మాట ప్రకారం దండకారణ్యానికి పెడతాను, మీ ఊళ్ళో మాత్రం ఉండనన్నాడు. కొంచెం రేపు పొద్దున్న కొంచెం పని ఉంది ఇక్కడ, ఆ పని చూసుకున్న తర్వాత ఇక నీ ఊరి నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. మహానుభావుడు ధర్మశాస్త్రం అలా మనకు జ్ఞాపకం చేశారు. సరిగా ఆ గుహల యొక్క గంగా తీరం ముందు మకాన్ చేశారు ఆ రాత్రికి. ఆ రాత్రి అక్కడ మకాన్ చేస్తారు పరమాత్మ. చాలా విశ్రాంతిగా అక్కడ బ్రతుకుతున్నారు విశ్రాంతిగా. మహానుభావుడు రామచంద్రమూర్తి సర్వస్వమును కూడా పరమాత్మని అలా ఒక్క పర్యాయం ప్రతి విషయాన్ని కూడా సీతకు, ఆ పక్కన లక్ష్మణస్వామికి ఇద్దరికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఆయన. కూడా వెడుతూ కూడా సీతకి జ్ఞాపకం చేస్తున్నాడు, సీతకి చెప్తున్నాడు. ఆ పక్కన అంతమంది లక్ష్మణస్వామి చెప్తూనే ఉన్నాడు. అయినే శృంగవేర పట్టణంలో మాత్రం ఉండను, ఆ విషయం తేల్చేశాడు. ఇక్కడ రేపొద్దున జడలు కట్టించుకోవడం, ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంటాయి, ఇవన్నీ క్రమదాక్రమంగా ముందుకు వెళ్ళబోసిందే, అంతేగాని ఇక్కడ మాత్రం ఉండనన్నాడు. జదా మా తల్లిగారు చెప్పారు అక్కడికి ఉండమని, అందుకోసం అక్కడికి వెళ్ళిపోతానన్నాడు. ఎక్కడో ఉంది దండకారణ్యం, అక్కడికి వెళ్ళద్దు. ఈ దండకారణ్యం ఎక్కడ ఉందో తెలుసా మహాప్రభు, ఎక్కడ ఉందో అప్పుడు చూస్తానండి. దాని కథ మాత్రం చెప్పింది అగస్త్యుడు, దాని కథ చెప్పింది అగస్త్యుడు. దండకుడనే వాడు పరిపాలించే పట్టణం అది. ఆ పట్టణం నూరావడ పట్టణం. నూరావడ పట్టణం అండి, చిన్నక పట్టణం కదా అది. లంకా సామ్రాజ్యం కూడా నూరావడే, హనుమంతుడు దూకిన సముద్రం కూడా నూరావడే. ఏమండి మూడు ఒకే లెక్క, ఈ మూడింటికి ఒకటే లెక్క పెట్టాడు. ఆ లెక్క పెట్టిన కారణం చేత నూరావడ పట్టణం కనుకది ఒకనొక రోజున బ్రాహ్మణ శాపం చేత అతను కొడుకు పోయినాడు. ఈ దండకుని యొక్క కొడుకు పోయినాడు, 16 ఏళ్ళవాడు. అది బ్రాహ్మణ శాప కారణం చేత పోయినాడు వాడు. వీడికి అర్థమైంది, కానీ ఆ కోపాన్ని పాపం భరించలేకవాడు ఆ బ్రాహ్మణి మీదకి దండెత్తాడు వీడు. ఎవడు? ఈ దండకుడు. ఆ దండెత్తగానే ఆ మహానుభావుడు కాసేపు వాడికి మంచి విషయాలు చెప్పాడు. అనంతరం ముందు హేబియా వల్ల కాదనుకుని వెంటనే శపించాడు. నీ రాజ్యం అంతా నాశనం అయిపోతున్న పాపనడు. ఆ క్షణంలాగా అయితే ఇది దండకం అయిపోయిందంటే ఒట్టి ఎందుకు పనికిరా అని భూమి అయిపోయింది. ఏమీ లేదు, జీవకోటే లేదు మహాప్రభు. ఆ జీవకోటే లేకపోతే 12 లక్ష యోజనములు ఉన్నటువంటి మహాప్రభు అటువంటిది అలా అయిపోయింది అనుకుని ఈ దండకుడు ఆ అనంతరం మంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారని చెప్పుకోవడానికి గొడవ. అయ్యా మహాప్రభు ఆయన ఎక్కడో వింధ్యపర్వతం మీద కూర్చున్నాడు ఆయన. అయ్యా తమ మహాప్రభు మీరైనా ఒక్కసారి దయచేసి మీ యొక్క మహత్యం వల్ల ధర్మశాస్త్రం వల్ల తపస్సు చేసి దానివల్ల మేఘోదయం కావిస్తే వర్షం కురిస్తే వర్షధారంలోంచి విత్తనాలు పడతాయి కనుక కనీసం వృక్షాలున్నా బయలుదేరుతాయండి బాబు, అప్పుడు ఏమైనా బతకడానికి అవకాశం ఉంటుందేమో. అసలు ఏమీ బతికే అవకాశం లేకుండా పోయిందండి, అసలు ఊరు లేదు పేరు లేదు, మొత్తం అంతా ఇలా అయిపోయింది అని వీళ్ళంతా కూడా చాలా బాధపడుతూ చెప్పుకున్నాడు దండకుడు. వెళ్ళి ఆ అగస్త్య మహర్షి గారు, ఆ కారణం చేత అగస్త్య మహర్షి గారు అక్కడి నుంచి మకాం మార్చి
ఈ దండకమునకు వచ్చాడు. ఈ దండకానికి వచ్చిన తర్వాత తపస్సు చేసి మేఘోదయం కావించాడు. అందుకనే విత్తు ముందా చెట్టు ముందా అంటే విత్తనమే ముందండి. సృష్టిలో ప్రారంభం వర్షధారల్లో పడతాయి విత్తనాలు. అంతేగాని మొక్క చెట్టుకి కింద పెట్టాలి, అక్కడ పెట్టక్కల. మీరేం మేడ మీద పెట్టారే? మేడ మీద ఏం పెట్టలేదుగా. దాని మొదలుడుతుంది, దువ్వి చెట్టు మొలుస్తుంది. బ్రహ్మాండంగా పెరిగిపోతున్నది. దాన్ని కొట్టడం కోసం పెద్ద పని ఇది. అక్కడ ఎవరు పెట్టారండి విత్తనం? వర్షధారల్లో పడతాయి, వర్షధారల్లో పడుతూ ఉంటాయి విత్తనాలు. ఆ కారణం చేత ఆ దండ మహర్షి ఆ వర్షం కురిపించాడు కనుక ఆ వర్షంలో పడ్డాయి విత్తనాలన్నీ. అక్కడ మొత్తం అరణ్యం కింద తయారైపోయింది. అరణ్యం కనుకైతే ఖాళీగా ఉన్న రాక్షసులంతా కూడా అక్కడివాడు ఆ ఊళ్ళోవాడు ఈ ఊళ్ళోవాడు మొత్తం ఇక్కడ చేరారు. దండకారణ్యానికి చేరారు. చాలా బాగుంది, నివసించడానికి బాగుంది, అదే అభ్యంతరము లేదు. 1,00,000 యోజనములు పాపం మహాప్రభోది. అటువంటి పెద్ద పట్టణం కనుక వీరంతా అక్కడ చేరారు. దండకారణ్య వాసనం ఆవిడ చెప్పింది. అందుకని నువ్వు రాక్షస సంహారం కోసమని వెళ్ళాలి కదా రామా. మనస్సులో భావన, పై చెప్పదు. దండకారణ్యానికి వెళ్ళమంటుంది కానీ ఎందుకు వెళ్ళాలో చెప్పదు. నువ్వు అక్కడికి వెళితే నీ పని అయిపోతుంది రామచంద్ర, నీ పని అయిపోతుంది. నేను అనుకున్న పని ఏదో నువ్వు చేయవలసిన పని, నీ అవతారమునకు ఏ పని కావాలనో ఆ పని అక్కడ పూర్తి అయిపోతుంది. అంచేత నీ అవతార ప్రభావం చేత దండకారణ్యానికి వెళ్ళమన్నారు మహాతల్లి. రామచంద్రమూర్తి గారు శృంగబీర పట్టణానికి చేరారు. అక్కడ అనంతరముందున అక్కడే మకాన్ చేశారు ఆ రాత్రికి. మొన్నాడు సుప్రభాతం తుషర్వర్య అన్నారు. తెల్లవారింది అక్కడ. పరమాత్మ అక్కడి నుంచి ఇక బయలుదేరుతున్నారు. కథావృత్తాంతం అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాను. ఒక ధర్మం ప్రారంభంలోనే ఇవాళ ఒక ధర్మం ఏమిటయ్యా అంటే, నిన్న ఒక స్త్రీకి ఎవరికో ఓ సందేహం వచ్చింది. ఆ సందేహం మీకు కూడా వస్తుంది, కొంతమందికి వచ్చింది. కానీ అది అడగడానికి వీల్లేక, ధైర్యం చాలక, ఎప్పుడో ఒకప్పుడు కథలో వస్తుందేమో అనేటువంటి అనుమానంతో ఆగిపోయినారు. ఏమిటో తెలుసా అది? ఏమండి, రామచంద్రమూర్తి గారు బయలుదేరడానికి ముందు సీతామాతతో చెప్పడానికి వెళ్ళాడా? లక్ష్మణస్వామి వారు మాత్రం ఊర్మిళకి చెప్పడానికి ఎక్కడికి వెళ్ళలేదా? ఊర్మిళాదేవి నిద్ర అంటూ ఏదో 12 సంవత్సరాలు కూడా పడుకునే ఉంది ఆవిడ అనేటువంటి భావన. ఏదో గానం చేస్తున్నారు, కొంతమంది పాట పాడుతున్నారు, దాన్ని ఊర్మిళాదేవి నిద్ర అంటున్నారు. కొంతమంది అంటున్నారా అసలు ఈ మిగతా వాళ్ళకి భరతుని యొక్క భార్యకి కానీ శత్రుఘ్ని యొక్క భార్యకి కానీ అసలు ఏమీ లేదు మహాప్రభు, ఎక్కడా లేదే. కారణం ఏమిటి? అసలు వీరందరినీ వివాహం చేసుకున్నాడు తప్ప వివాహం ఎందుకు చేసుకున్నారు? వీరు ఎందుకు చేసుకున్నారండి? వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఏదైనా ప్రతిపత్తి ఉండాలి, ఎప్పుడో ఒకప్పుడు అవసరం ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడటమైనా ఉండాలి, ఏదో రకమైనటువంటి సంసారిక విషయంలో, మా వేదాంత విషయంలో ఏవో ఒక విషయంలో మాట్లాడడానికి అవకాశం ఉండాలి కదా. అటువంటిది ఏ విషయంలో కూడా మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశారే మహానుభావుడు వాల్మీకి. వాల్మీకి యొక్క హృదయం ఏమిటి? అసలు వాల్మీకి యొక్క హృదయం ఏమిటో తెలియాలి. అక్కడ వీరు ఎవరో తెలియాలి. వీరెవరో వీరి భార్యలను ఎందుకు ప్రవేశించబెట్టలేదో చెప్పాలి. సీతారాముల కళ్యాణ మహోత్సవం తర్వాత సీతారాములే తప్ప అరణ్యవాసం వెళ్ళినా, ఇంకో వాసం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మాట్లాడుకున్నా, మోక్షం పొందినా వారిద్దరే తప్ప మిగతా ముగ్గురికి పెళ్ళయింది అన్నాడు తప్ప అసలు వాళ్ళు మళ్ళీ ఎక్కడున్నారో ఏమైనారో కూడా ఎవరి ప్రస్తావన లేదు రామాయణంలో. వాల్మీకి రామాయణంలో ఎవరి ప్రస్తావన లేదు. ఎవరి ప్రస్తావన లేనప్పుడు వీళ్ళు ఏమైనారు? ఉన్నారా అసలు లేరా? ఏమండి, ఊర్మిళాదేవి ఉందా లేదా? అనంతరమంది వాళ్ళు కూడా భరతుని యొక్క భార్య, మరి ఆ శత్రుఘ్ని యొక్క భార్య మాండవి శృతకీర్తులు ఇద్దరు కూడా ఉన్నారా లేదా? లేరండి. ఉన్నారు, మనుషులు మాత్రమే ఉన్నారు. కానీ వారి యొక్క ప్రతాపం కానీ వారి యొక్క విషయం కానీ ఎక్కడా కూడా వాల్మీకి చెప్పలేదు. ఎందుకని? ధర్మశాస్త్రం. అక్కడ ధర్మశాస్త్రం ఏమిటో తెలుసా మహాప్రభో? విష్ణుమూర్తి గారు 4 రకములుగా ఒకే అవతారంలో జన్మించాడు. 4 రకములుగా జన్మించాడు. చేత ప్రతి రాక్షసుడిని సంహరించడానికి తిరిగి అవతారం ఎత్తాలి అనే కారణం చేత ఒకే అవతారంలోనే 4 రూపములుగా వచ్చాడు మహానుభావుడు. ఇవి ఆదిశేషుడు ఇవన్నీ అంటుంటారు, అవి వదిలేసేయండి. 4 రకములుగా మహానుభావుడు జన్మించాడు. మొదటిది రామావతారం, రాముడు. అనంతరం లక్ష్మణస్వామి, ఆ భరతుడు, శత్రుఘ్నుడు అంటూ వీరితో జన్మించారు. అయితే ఒకరొకరిని సంహరించడం కోసమనే వచ్చారు. రామచంద్రమూర్తి రావణ సంహారం కోసమని, అనంతరమందు భరతుడు వాడి సంహారం కోసమని, లవణాసుని యొక్క సంహారం కోసమని, శత్రుఘ్నుడు లక్ష్మణస్వామి వారు ఆ అప్సరుడనేటువంటి రాక్షసుని సంహరించడానికి, ఇలా శత్రుఘ్నుడు మరొకరిని, ఇలా రకరకములుగా నలుగురిని సంహరించడం కోసమనే వచ్చారు.
వచ్చినప్పుడు రామచంద్రమూర్తికి మాత్రమే అవకాశం ఇచ్చి రామచంద్రమూర్తి మాత్రమే సీతతో మాట్లాడే అవకాశం కానీ మరొక్కరిది కానీ ఎప్పుడూ కూడా ఉండే అవకాశం కానీ ఆవిడికే కల్పించారు, మిగతా వారికి ఎందుకు కల్పించలేదు? కాదు ధర్మశాస్త్రం అక్కడ. ఎవరు? కేవలం లక్ష్మీదేవే రామచంద్రమూర్తి యొక్క భార్యగా దిగారు. విష్ణుమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవే విష్ణుమూర్తిని అడిగి, మహాప్రభో ఈ అవతారంలో కేవలం నేను మీ సేవ చేసుకుంటూ ఉంటాను మహాప్రభో, అన్యథా శరణం నాస్తి, మీరే తప్ప నాకు గత్యంతరం ఏమీ లేదు మహాప్రభో. బ్రహ్మచర్యం వర్ధేష్ఠిత, నేను భార్యగా వచ్చినంత మాత్రం చేత మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం కనుక బ్రహ్మచర్య దీక్షలోనే ఉంటాను. అలాగే సమస్తమైన విషయంలోనూ కూడా మీరు ఎప్పుడు ఏం కావాలంటే అది అందివ్వడమే నా బాధ్యత. అంతకు మించి మీ మాటను ఆచరించడమే తప్ప నాకు అనేది ప్రత్యేకించి ఏదీ కూడా ఉండదు. ఒకవేళ ఉంటే అన్నాడు అనుకోండి, అలా కనుక ఉంటే నాకు ప్రత్యేకమైన కోరికంటూ ఏదైనా కలిగితే ఆ క్షణమే మరిద్దరికీ వియోగం కలుగుతుందని చెప్పారు. లక్ష్మీదేవే అవతరించారు కనుక రామచంద్రమూర్తినే అనుసరించి ఉండాలి. ఇక మిగతా వారు మాత్రం వీరిని అనుసరించడం కన్నా అనుసరించి ఉండడం కోసమని వారు మాత్రం కావాలని కోరుకున్న వాళ్ళు కారు. జనక మహారాజు గారు బరువు తగ్గించుకున్నాడు. తమ్ముడు గారు అయినటువంటి మహానుభావునికి ఆ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కనుక వారు కూడా బరువు తగ్గించేసుకున్నారు తప్ప వారు మాత్రం వారి పాత్ర ఏమిటో వారు ఎందుకున్నారో మాత్రం లేదు అక్కడ. ఎంచేత వారికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. అవకాశం లేదు, అవసరం కూడా లేదు మహాప్రభు. ఏ ధర్మాన్ని గురించి వారికి అవసరం లేదు. ధర్మ ప్రతిపత్తికి మాత్రం నిలబడే వాళ్ళు వీళ్ళే. ధర్మ ప్రతిపత్తికి నిలబడేవారు వీరే తప్ప వీరికి మాత్రం ప్రత్యేకించి భార్యలకు మాత్రం ఎక్కడా ధర్మం అనేది ఆ యొక్క విషయం కూడా ఎక్కడా లేదు మహాప్రభు. ఆ కాలంలో ధర్మమే లేదు కనుక వదిలేసేయమన్నారు, తీసేశారు. అలాగే జనక మహారాజు గారి భార్యకి కూడా ఏమండి ఆవిడ పేరు కూడా ఊరిమిళకు పెళ్లి చేసినప్పుడైనా పక్కన కూర్చుంటుంది కదా మహాతల్లి, ఆవిడ పేరు మాత్రమే ఎక్కడా చెప్పలేదు మహండి. ఆవిడ పేరు మాత్రం ఎక్కడా చెప్పలా రామాయణంలో. జనక మహారాజు గారి భార్య పేరు ఏమిటో లేదండి మీకు. ఏమండి భార్య పేరు లేకుండా భార్య లేకుండా మరి పక్కన కూర్చుని కన్యాదానం చేశారు కదా అని కాదు. పరీత, పరిణీత, పట్టమహిషి, భార్య, ప్రియురాలు అని భార్య 5 రకములుగా వర్తిస్తుంది. ఆ మహానదుల్ని మొట్టమొదటి విశేషం ఏమిటి అంటే పరీత అంటే యజ్ఞమునకు మాత్రమే కూర్చోబెట్టుకుంటారు. అందుకనే రామచంద్రమూర్తి యజ్ఞం చేసినప్పుడు చివర ఉత్తర రామాయణం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యజ్ఞం చేసినప్పుడు కనకసీతను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కనకసీతను పెట్టుకుని చేశాడు తప్ప అంటే ఆవిడ పరీత. జనక మహారాజు గారి భార్య కూడా పరీత. యజ్ఞమునకు మాత్రమే కూర్చుంటుంది ఆవిడ, ఇతర విషయంలో మాత్రం కూర్చోదు. పరిణీత మాత్రం అన్ని విషయాల్లోనూ భార్యగా భర్తగా ఎడం చేతి వైపున అలా కూర్చునే ఉంటారు మహాప్రభు. ఆ కూర్చునేటువంటి ఆవిడ పేరు పరిణీత. పట్టమహిషి అంటే ప్రభుగారు లేని సమయమందున ఆమెయే కూర్చుని రంగం సిద్ధం చేసుకుని సమస్తమైన రాజ్యమును కూడా పరిపాలన చేస్తారే ఆవిడ పేరు పట్టమహిషి. భార్య అంటే భర్త చెప్పిన పనిని అక్షరాల ఆచరించిన ఆవిడ పేరు భార్య. ప్రియురాలు అంటే భర్త గారికి ఏం కావాలో ఉత్తరక్షణంలో ఆవిడే ఊహించుకుని వెంటనే తగినటువంటి ఏర్పాట్లు చేస్తుంది, భర్త చేత చెప్పించుకోకుండానే చేస్తుంది, ఆవిడ పేరు ప్రియురాలు. భార్యా నష్టేది శోకేన ప్రియేది మదనేన చ. రామచంద్రమూర్తి 4 రకాలుగా ఏడుస్తున్నాడే. స్త్రీ ప్రణష్టేది కారుణ్యాత్ ఆత్మ సంస్కేన హృదయన చ. భార్యా నష్టేది శోకేన ప్రియేది మదనేన చ. భార్యను పోగొట్టుకున్నానని ఒక రకమైన ఏడుపు, ప్రియురాలను పోగొట్టుకున్నాను ఇంకో రకమైన ఏడుపు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆదృశంస్కేన హృదయన చ. ఆదృశంస్కం అనే ఒక ఏడుపు. అలా రకరకములుగా ఏడుస్తున్నాడని హనుమంతుడు ఏడుస్తున్నాడు బాబు. ఇక్కడ సుందరకాండలో హనుమంతుడి చెట్టు మీద కూర్చొని ఏడుస్తాడు. నాకే ఏడుపుస్తోంది ఈ తల్లిని చూస్తే. మా రామచంద్రమూర్తి 4 రకాలుగా ఏడుస్తున్నాడే అన్నాడు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. మొదటి ఏడుపు ఏమిటయ్యా?